సంవత్సరాలు లెక్క చేస్తారు. ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ఫస్ట్ గెలవగానే పెట్టిండు. వాస్తవానికి మన నగరాలు చాలా దోపిడీ చేసింది వాళ్ళ స్వార్థాల కోసం. ఎస్టీఏ వర్గాలు కనీసం మళ్ళీ 2000 వసూలు చేసిండ్రు. వసూలు చేసినాక వాళ్ళని కూడా ఉంచుకోవాలా, డబ్బులు వసూలు చేసిన తర్వాత వాళ్ళని డ్యూటీ తీసేసి వాళ్ళు అప్పుడు ముందుకు రాలేదా మీకు? 15 కూడా వస్తున్నావా గవర్నమెంట్? మరి ఇప్పుడు నిన్న సరే ఎవరు మంచి వాళ్ళు ఎవరు దొంగలు, ఈ దొంగల సోమలు పడితే మంచి నాయకులు కూడా తానబడిపోతారు. బతికడం కోసం ఆలోచన చేయండి. ఇది ఎంపీ ఎమ్మెల్యే కాదు, ఒక్కసారి ఆలోచన చేయండి. మన ఎమ్మెల్యే ఎలక్షన్లు కావు, మీ బతుకులు మన బతుకుడ 150 మందికి కరోనా వచ్చింది. నేను కలెక్టర్ దగ్గర పోయి కాంప్లైంట్ ఇచ్చి బడ్జెట్ ఇచ్చి రూపాయలుగా చెప్తున్నా మెంటాడుతున్నాను. వాళ్ళ అసలు ఎందుకు చేయలేదు? కేరళ చేద్దాం. టైం లేదు, ఇంకా వేదికపై ఉన్న వాళ్ళు కూడా మాట్లాడడానికి టైం ఉంది కాబట్టి మాట్లాడి మా బిడ్డలు అందరూ తెలుసు. సమాజాన్ని కొట్టాడగా దాదావేత దొంగ స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఎట్టి పరిస్థితులు ఇప్పుడు ఇస్తారు. ఏమేమనుకున్నాము? యాజమాన్యము లిఖితపూర్వకంగా ఇవ్వని అడిగినాము. రిటర్న్ ఇవ్వమంటే ఏం చెప్పారు? ఈ మేనేజ్మెంట్ అంటే ప్లాంట్ హెడ్లు తర్వాత ఏమన్నాడు? అరే ఫిబ్రవరి 10 అనుకున్నా కానీ ఈ లోపల కానీ గెలిచేది మనమే. గెలిచిన వెంటనే నమ్మించి మోసం చేసిండ్రు. ఈ విషయంలో మాత్రం నమ్మించి మోసం చేసిండ్రు.